తమ ప్రభుత్వం వస్తే ఆక్షన్ భూములు కన్వర్షన్ భూములు వెనక్కి తీసుకుంటామంటున్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ బెదిరించేలా మాట్లాడటం అప్రజాస్వామికమన్నారు. లీజ్ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసింది మీరు కాదా అంటూ మండిపడ్డారు. జీవో జారీ కాగానే కుంభకోణం అంటున్నారు. ప్రజల్ని పక్కదారి పట్టించి ఏం సాధిస్తారన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశమన్నారు. పాలసీ లీకేజీపై విచారణ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం చేసిన అన్ని అక్రమాలపైన దర్యాప్తు జరుగుతోందంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రజాపాలనతో 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం డైరెక్ట్గా బెదిరింపులు లేదంటే ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడే తీరు. అంటే ఎందుకు నిన్న కేటీఆర్ సంబంధించి కూడా హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకొస్తాం, ఎవరు భూములు కొన్నట్టు కూడా ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. మరోపక్క ఎవరైతే ఆక్షన్లో కొన్న భూములు కూడా వెనక్కి తీసుకుంటామంటారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సార్, చూస్తా ఉన్నాం నేరుగా డైరెక్ట్గా కేటీఆర్ బెదిరిస్తూ ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు కేటీఆర్ గారు బెదిరించడం అనేది అప్రజాస్వామికం. ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు, రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎక్కడ కూడా భిన్నంగా అభిప్రాయాలతో ఇష్టారాజ్యంగా వారిలాగా వారి ప్రభుత్వ హయాంలో ఒక్కరో ఇద్దరో ఆలోచన మేరకు ఈరోజు పాలసీ విధానం రాలే. ఈరోజు చెప్తా ఉన్నారు భూములు ఎక్కడ అమ్ముకున్నారని. అసలు అమ్ముకునేది ఏంది? అసలు ప్రజలను ప్రక్కదారుగా ఇంతకంటే సత్యదూరమైన మాటలు ఉండవు. ప్రజలను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. భూములు ప్రభుత్వాన్ని కాదు, భూములు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులవి. ఎవరైతే ఆ భూమికి సంబంధించిన హక్కులు కలిగి ఉన్నారో వారిది భూములు. ఎక్కడ అమ్ముకుంటున్నారండి? ఎవరైనా మాట్లాడే తరీకా ఉన్నా దానికి అర్థంగానే ఉండాలా. దాని కన్వర్షన్ గురించి 50% 30% అని వారికి సంబంధించిన అసోసియేషన్స్ వారు కోరితే ఆచరణలో యోగ్యమై ఉండాలని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వము. ఇప్పుడే జియో ఇష్యూ అయింది, అప్పుడే కొమ్ముకోమని అసలు ఒక అడుగు కూడా ఎవరు ముందుకేయలేదు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రజలను పక్కదారి పట్టించి ఏం సాధిస్తారు? ఇప్పటికే ఏం సాధించలేరు. ఈ విధమైన ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వారి ఒకటే లక్ష్యం వారిది, ఈ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, ఆదాయ వనరులు రావద్దు, అభివృద్ధి చెందొద్దు, ప్రజలకు సంబంధించిన సంక్షేమం జరగకూడదు. ఈ మొదటి మా 5 సంవత్సరాలు ఇదే విధంగా ఉండాలి, దానివల్ల మేము మానసిక ఆనందం పొందుతామనే ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంలో అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచన చేయాలి తప్ప ఈరోజు వారు చేస్తూ ఉన్నది ఏంది? బురద జల్లి తుడుచుకో అంటున్నారు. అసలు అనాలోచితమైన, అసలు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడే ఈ మాటలు మానుకోండి అని చెప్తా ఉన్నాం. మేము ఏది తీసుకున్నా ఒక పాలసీ విధానంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ఆలోచన చేస్తాం. నేను అడుగుతా ఉన్న వారిని, ఈరోజు ప్రభుత్వ పరంగా ఉన్న హక్కులు కలిగిన లీజ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేసిండ్రా లేదా? ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వారి భూములు, హక్కులు కలిగిన భూములపై కన్వర్షన్ ఫీజును వారు కోరితే భూమి నిరూపకంగా ఉంది, సిక్కై ఉంది, లేకుంటే ఆదాయ వనరులు పెరుగుతలేవు, దానివల్ల ఈరోజు మాకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఈరోజు కాలుష్య నివారణ చేయాలి, ఔటర్ రింగ్ రోడ్ లోపడున్న ప్రాంతాలన్నింటిని కూడా 2013 నుంచి ఈనాటి వరకు కూడా వివిధ కోర్టుల ద్వారా, వివిధ ట్రిబ్యునల్ల ద్వారా వచ్చిన డైరెక్షన్ ఈరోజు కాలుష్యం లేని ప్రాంతంగా చేయాలి. ఈ పరిశ్రమలన్నింటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆవల పెట్టే ఒక అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేస్తే రూపాయి దాంట్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో తెలియదు, ఎవరు ఎంతవరకు కన్వర్షన్కు పెట్టుకుంటారో తెలియదు. అప్పుడే అసలు ఈ విధంగా మాట్లాడటం అనేది కేవలం వారి ఒకటే లక్ష్యం, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి. సార్, గతంలో అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ ఫ్రీ హోల్డ్ చేసిన భూములు అక్రమంగా చేసిందని చెప్తా ఉన్నారు, చేసింది కూడా వాళ్ళే అంటున్నారు. మరి ఆ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు? కేటీఆర్ మాత్రం నేరుగా ఆయన ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీ పాలసీని కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలు ఎందుకు బయటపెట్టడం లేదు? బయటపెట్టుడే అన్నిటిపైన విచారణ మొదలు పెట్టేస్తాం. డెఫినెట్లీ ఏదైనా కానీ ఈరోజు లీజ్ ల్యాండ్స్ని
ఓ పరంగా లీజ్ ల్యాండ్స్ని ప్రభుత్వంకు హక్కులు ఉన్న లీజ్ ల్యాండ్స్ని ప్రైవేట్ భూములుగా ఇచ్చే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయి వాళ్ళ మమ్మల్ని అడిగేది. అన్నీ బయట పెడతాం, అన్నీ కూడా చేస్తాం. సార్ మరోపక్క ఏదైతే ఈ పాలసీకి సంబంధించిన వ్యవహారం ముందుగానే జీవో కంటే ముందే లీక్ అయింది, ఈ అంశానికి సంబంధించి కూడా పరిశ్రమల శాఖలోనే లీక్ అయింది అన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ వినిపిస్తుంది. ఆ శాఖ మంత్రిగా మీరు ఏం చెప్తారు? అసలు ఎలాంటి విచారణ కొనసాగుతుంది, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఇప్పుడు పత్రికలు వచ్చినాయి, ముందే వచ్చిందని, దానిపైన ఖచ్చితంగా పత్రికలు వచ్చిన దానిపైన నిజంగానే వచ్చిందని విచారణ జరిపే ఆ బాధ్యత తీసుకోవాలి, విచారణ జరిపిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద ఏదైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రభుత్వ భూములు ఏదైతే ఆక్షన్లో కొనుగోలు చేసినటువంటి ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు కావచ్చు, లేదంటే హిల్ట్ పాలసీలో పారిశ్రామిక వ్యక్తులను కావచ్చు నేరుగా బెదిరిస్తున్న తీరుకు సంబంధించి అది అప్రజాస్వామికం అంటూ కూడా మంత్రి అంటా ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్తో వాసుదేవ్ రెడ్డి, బిగ్ టీవీ.